వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే, ఇది కెనడాలో ఒక భారతీయ విద్యార్థి అర్జున్ మల్హోత్రా అనే ఒక పర్సన్ నార్త్ ఇండియా నుంచి స్టూడెంట్ వీసా మీద అతను కెనడాకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను తొందరగా సెటిల్ అవ్వాలి, ఈ దేశం పౌరసత్వాన్ని తీసుకోవాలని ఒక ఉద్దేశంతో అక్కడ లోకల్లో ఒక కెనడియన్ అమ్మాయిని లోకల్ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇతనికి సంబంధించిన ఇంకొక ఫ్రెండ్ నీల్ సంథింగ్, ఒక ఫ్రెండ్ ఇండియన్ అతను కూడా వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది ఏమైంది అంటే ఆమె దానికి మేబీ లైక్ బ్లాక్మెయిలింగ్ అంటే ఏముంటుంది, ఒకటి మనీ, రెండోది ఆ అమ్మాయితో ఇట్స్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ ద సెక్స్ అంతే. ఆ అమ్మాయి అది ఎలా జరిగిందో ఏమో తెలియదు, కానీ ఫైనల్గా ఆ అమ్మాయి నిరాకరించడంతో అక్కడ జరిగింది ఏంటి అంటే ఆ అమ్మాయి ఫైనల్గా చనిపోయింది. అది ఎవరు చంపారు ఏంటి అనేది ఆల్మోస్ట్ ఒక 3 to 4 వీక్స్ ఆ అమ్మాయి కనపడకుండా పోయిన తర్వాత ఆ కేసులో బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఇతను ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ వాంటెడ్గా చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు. ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. ప్రస్తుతానికి అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అది కూడా మేబీ లాస్ట్ 27th జూలైన లైక్ పోలీసులు రివీల్ చేశారు ఈ కేసు అంతటికి. వాట్ ఎవర్ ఇలాంటి కాంట్రాక్ట్ మ్యారేజెస్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు అవి ఇల్లీగల్ అనే సంగతి అందరికీ తెలుసు. బట్ వీటిని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటి ట్రాప్లో పడకుండా ఎవ్రీవేర్ ఏదైతే ఈ ప్రస్తుతానికి ఇమిగ్రేషన్ రూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇలాంటి కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని, లోన్స్ అని, ఇంకొకటి చాలా జరుగుతూ ఉన్నాయి ఓపెన్గా మాట్లాడాలంటే. వాటి మీద ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు తొందరగా సెటిల్ అవ్వాలి, తొందరగా పిఆర్ తెచ్చుకోవాలి, లేకపోతే తొందరగా సెటిల్మెంట్ కావాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి రాంగ్ స్టెప్ వేయొద్దు అనేది నా ఇంటెన్షన్. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ వీడియో. సీ యూ, బాయ్.